ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై తాజా పరిస్థితిని చౌటుప్పల్ పోలింగ్ కేంద్రం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. మీనాక్షి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగు 8 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే 20% పోలింగ్ అయింది. ఏదైతే 10 గంటల వరకు చూసినట్లయితే 20% పోలింగ్ అయింది. ప్రస్తుతం ఏదైతే ఓటు హక్కు కలిగినటువంటి టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం 12 కొత్త జిల్లాల్లో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. మనం చూస్తున్నాం గత నెల రోజులుగా ఏదైతే హోరాహోరీగా ప్రధానంగా 5-6 అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారితో ప్రస్తుతం ఇక్కడ ఉన్నది. అయితే ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. సో ఒక్క ఓటరు ఏదైతే 19 మంది అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4, 5, 6 అలా మొత్తం 19 వరకు కూడా వేయొచ్చు. సో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి సందర్భంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఇంతకుముందే ఆల్రెడీ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఓటు హక్కు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఉదయం 10 గంటల వరకు మొత్తం 20% మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు నమోదైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాలలో 144 సెక్షన్ను అమల్లో ఉంచారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క సెంటర్ దగ్గర దాదాపు 100 నుంచి 150 మంది, 200 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ చౌటుప్పల్ పోలింగ్ కేంద్రం దగ్గర 106 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 45 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఇక్కడైతే బీజేపీ పార్టీ సంబంధించి ఏదైతే పులి సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారో ఆయనకు ఒక్కనికే ప్రధానంగా పార్టీ మద్దతు తెలిపింది. అలాగే మిగతా పార్టీలకు సంబంధించి వారుగా సంఘాల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ చేస్తున్న వారు ఉన్నారు. గతంలో యూటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన యూటీఎఫ్ అభ్యర్థిగానే ఉన్నారు. అలాగే పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే అంతకుముందు పీఆర్టీ నుంచి ఎమ్మెల్సీగా ఏదైతే పూల రవీందర్ పోటీ చేస్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే 5-6 మంది అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్స్, టీచర్లు ఉన్నవారే కావడంతో పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం చౌటుప్పల్ దగ్గర పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును ఉపాధ్యాయులకు సంబంధించి ఉపయోగించుకుంటున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఏదైనప్పటికీ కూడా ఇటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి ప్రధానంగా పోలింగ్ ముగిసిన తర్వాత నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుస్తారు. ఆర్జాలబావి దగ్గర ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి ఏర్పాట్లు ఉన్నాయి. సో అక్కడికి ఈవీఎం, ఈ బ్యాలెట్ బాక్స్ సంబంధించి చేరుస్తారు. సో 3న కౌంటింగ్ జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 12 కొత్త జిల్లాల్లో ప్రశాంతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ అయితే కొనసాగుతుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.